బాబాయ్ చచ్చిపోతే రోడ్డు మార్గాల్లో వస్తాం, ఏం అర్జెంట్ లేదు. బాబాయ్ది హత్యే కదా. సో ఇప్పుడు ఆయనకి నామోషి యాక్చువల్గా సిబిఐ కోర్టుకి హాజరు కాకుండా ఉండడానికి ట్రై చేశాడు ఆయన. ఆయనకి దానికి చాలా కారణాలు చెప్పాడు. ప్రభుత్వం రక్షణ ఇవ్వడం కష్టం అవుతుంది, తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు, జనజీవనం స్తంభించిపోతుంది జగన్ అనే నేను వెళ్తే అని. కానీ ఇవాళ మీరు కామ్గా రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇవాళ ఎందుకు జనాల్ని పోగేశాడు ఆయన? వాళ్ళు అక్కడ జై జగన్ అని మళ్ళీ నినాదాలు ఎందుకు చేశారు? అవసరమా? నువ్వేమైనా స్వతంత్ర సమరయోధుడివా, లేకపోతే నువ్వేమైనా ఏదో పెద్ద వరల్డ్ కప్ గెలిచి నువ్వు వచ్చావా? కాదు కదా. నువ్వు ఒక ఆర్థిక నేరాలకు సంబంధించిన ఒక కేసులో ఇవాళ అటెండ్ అవ్వడానికి వచ్చావు. అది కూడా ఎప్పుడు? 6 ఏళ్ల తర్వాత. నువ్వు హైదరాబాద్కి వచ్చి ఆడినర్థం పైన అయింది. 2023లో కేసీఆర్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చి పరామర్శకు వచ్చాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా మారలేదు, అతని యాటిట్యూడ్ ఏమీ మారలేదు, అలాగే ఉన్నాడు ఆయన అనేది మీకు అర్థమవుతుంది.